వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లోని అఖిల భారత డోక్రా బజార్ అయితే ఏర్పరిచారు. అయితే దాదాపు 250 స్టాల్స్ ఇక్కడ ఉన్నారు. ఈ 250 స్టాల్స్ ఈ నెల 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఇక్కడ ఈ డోక్రా మహిళల కోసం అని చెప్పేసి ఈ డోక్రా బజార్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ డోక్రా బజార్ లోని వివిధ రకాల జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఈ డోక్రా బజార్ లో పాల్గొని వాళ్ళు అమ్ముకునే దానికి ఇక్కడ స్టాల్స్ కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం స్టాల్స్ అన్ని ఉచితంగానే వాళ్ళకి డోక్రా బజార్ గా నిర్వహిస్తూ ఉచితంగానే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. డోక్రా బజార్ వల్ల వాళ్ళకి ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు అనేది ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఈ డోక్రా బజార్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందండి? అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కడప డిస్టిక్ ప్రొద్దుటూరు అండి. ఇంటి దగ్గర మొగ్గాలు నేస్తాము. డైరెక్ట్ గా ఇప్పుడు మాకు ఫ్రీ కౌంటర్ల వల్ల అమ్ముకోవడానికి అవకాశము ఈజీబుల్ గా ఉంది. తర్వాత ఇంటి దగ్గర వేస్తే మళ్ళీ షాపులకు వేస్తే కొద్దిగా డబ్బులు పేమెంట్ లేట్ అవుతుంది, ఇవ్వరు. దానివల్ల ఇది పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగం సార్. డైరెక్ట్ గా మేము తయారు చేసుకొని అమ్ముకోవడానికి కల్పించినందుకు. ఈ డోక్రా బజార్ వల్ల మీకు రోజుకి ఆదాయం అయినా వస్తుందంటారా? అంటే షాపులకు వేస్తే అక్కడ పర్సెంటేజ్ లాగా వస్తుంది, ఇక్కడ కొద్దిగా పర్సెంటేజ్ ఎక్కువగా వస్తుంది సార్. కొద్దిగా డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ సొసైటీకి ఇస్తే వాళ్ళు దారం ఇస్తారు, నేసిస్తాం, కూలి డబ్బులు వస్తాయి. ఇక్కడ వేస్తే 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, అంతేనండి. అంటే ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డోక్రా మహిళల కోసం అని చెప్పి ప్రత్యేకంగా పెట్టారు. అంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా ఉండేదా? ఒక్కసారి చేశారు సార్, అంతే. అంటే అప్పుడు అది దానివల్ల పెట్టలేకపోయినట్టు అనుకున్నాం, అంతే. మరి అప్పుడైతే ఒక్కసారి 5 సంవత్సరాలు కానీ ఒక్కసారి పెట్టారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది మీకు? అంటే మాకు పని కల్పించడానికి ఇది రైట్ సార్. ఈ డాక్రా బజార్ వల్ల మాకు కుటుంబ పరిశ్రమకు ఇబ్బంది లేదు. డోక్రా బజార్ అంటేనే ఏంటంటారు? అట్లా అంటారా? అంటే అందరికీ డైరెక్ట్ గా సేల్ చేసుకోవడానికి ఉంటది, మళ్ళీ చేయి మార్పిడి లేకుండాను అట్లా. ఈ డోక్రా బజార్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందమ్మా? మా వ్యాపారానికి అభివృద్ధికి బాగుంటుంది సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. మా వ్యాపారాన్ని ఇంకా మాకు ఆల్రెడీ ఆత్రేయపురం పొత్తల షాప్ అండి, ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఈ బజార్కి వచ్చాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్రేయపురం సార్. అవును సార్. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు మీరు? నేను మా షాపు 15 ఏళ్ళ 20 సంవత్సరాల నుంచి ఉంటుంది సార్. చేస్తున్నామండి, అంటే మా పూర్వీకుల నుంచి చేస్తున్నాం. డోక్రా బజార్ అనేది ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పేసి పెట్టారు. అందులో మీకు ఈ స్టాల్ పెట్టుకున్నారు. మీకు దీనివల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంటుంది కదా సార్. స్టాల్కి వచ్చిన టేస్ట్ చేస్తున్నారు. పూతరేకి ఎలా ఉంది సార్ అని ఇక్కడే అడుగుతున్నాం. చాలా బాగుందమ్మా అంటున్నారండి. ఒక పూతరేకి టేస్ట్ చేసి బాక్స్ పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళు బాగా మమ్మల్ని అయితే బాగుందని క్వాలిటీ ఇక్కడే చెప్తున్నారండి. మా ఆత్రేయపురంలో ఓన్ షాప్ అండి, కేకే షాప్ అంటే ఇక్కడ పేరు అండి. గీ నెంబర్ 1 వాడతాయండి. పూతరేకి ఎలా చేసినా బాగానే ఉంటుంది సార్. మన మెయిన్ ఇంగ్రీడియంట్ గిరి అండి, దానివల్ల పూతరేకి చాలా బాగుంటుంది సార్. మీ బిజినెస్ ఎలా ఉంటుందమ్మా? ఇక్కడ మహిళా తాలూకా ఏదైతే బజార్ లో మీరు పెట్టారో మీకు ఎలా ఉంది బిజినెస్? 2 days అయితే స్లోగా ఉంది కదా సార్. పర్వాలేదండి. నిన్న ఈ రోజు పర్వాలేదు సార్, బాగానే ఉంది. ఇది 4 days అండి, ఇది 4 days. ఈ రోజు పర్లేదండి, బాగానే ఉంది సార్. అంటే ఈ బజార్ ఎప్పటి వరకు ఉంటుందంటారు? 26 వరకు అని చెప్పారండి మనకి. 15 నుంచి 26 వరకు అని చెప్పారు సార్. అంటే ఇంకా ఎక్స్చేంజ్ చేస్తా అన్నారు, అదైతే మనకు తెలియదండి. ప్రస్తుతానికి అయితే 26 వరకు అండి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈ డోక్రా బజార్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందమ్మా? మాకు ఇంతవరకు ఇలా స్టాల్స్ జరుగుతాయి ఇది అని మాకు తెలియదండి. అయితే మాకు డోక్రా గ్రూప్ లో మీటింగ్ పెట్టి ఇలా స్టాల్స్ జరుగుతాయి, మీరు ఇంటి దగ్గర తయారు చేసుకుంటున్నారు కాబట్టి ఇలా స్టాల్స్కి వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇలా అవకాశం ఇస్తున్నారు ఆడవాళ్ళందరికీ కూడా అని చెప్పడం జరిగిందండి మీటింగ్ పెట్టి. దానివల్ల మేము ఇలా లాభాలు ఉన్నట్టు మాకైతే తెలియదు. డోక్రా గ్రూప్ ద్వారాగానే మీటింగ్ జరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారు, ఇట్లా చేసుకోవచ్చు, ప్రతి మహిళకి కూడా ఆధారం ఉంటుంది అని చెప్పి జరగడం అయింది. నేను ఇంట్లో ఇవన్నీ తయారు చేస్తా ఉంటాను, వీటికి పూసలు ఎక్కించడం అవి తయారు చేస్తాము. ఇలా స్టాల్స్ ఉన్న చోటకల్లా మాకు గవర్నమెంట్ ద్వారా ఇలా రావడం జరుగుతుంది. మాకు ఉచితంగానే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్, మేము ఉండడానికి వసతి అన్ని గవర్నమెంట్ ద్వారాగానే జరుగుతాయండి. మేము ఎవరం కూడా డబ్బులు పే చేయము. ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుని మేమందరం కూడా కొంచెం మా పిల్లల్ని చదివించుకోవడానికి, మేము ఆర్థికంగా బాధపడుకోకుండా ఉండడానికి హెల్ప్ గా ఉంది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము మా థ్యాంక్స్ చెప్తున్నాము. అంటే బాగుందా మీకు వ్యాపారం ఇక్కడ డోక్రా బజార్ లో? బాగుందా? బాగుందండి. బయట అంటే మేము చేసి షాపులకి వేయడం వల్ల మాకు అంత లాభాలు ఏమి ఉండవు, వాళ్ళు ఇచ్చే దాంతోనే ఉండడం. కాకుండా ఇలా స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మా కాళ్ళ మీద మేము ఇలా చేసుకుని కూడా సంపాదించుకోవచ్చు ₹1 అన్న ఇది కూడా మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇది కూడా కాకపోతే మా వారు చనిపోయారు. అయితే నాకు చాలా హెల్ప్ గా ఉంది. ఇక్కడనే కాకుండా నేను గుంటూరులో కూడా వెళ్ళాను, అలాగే ఢిల్లీ కూడా వెళ్ళాను 2-3 సార్లు. దానికి మేము చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వల్ల మాకు మేలే జరిగింది, ఇదైతే చెప్పగలుగుతాం. డోక్రా
బజార్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందన్న? నమస్తే అండి అందరికీ. నేను కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వచ్చానండి. డోక్రా బజార్ వల్ల ఏంటంటే మాకు మా జీవనోపాధికి చాలా అవకాశాలు అందిస్తున్నారు. దీనివల్ల మేము మా ప్రోడక్ట్ని ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి అవకాశాలని కల్పిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు ఈ డోక్రా బజార్ అంటే ఏంటి? అసలు దేనికి ఈ డోక్రా బజార్ అని పేరు పెట్టారు? అంటే మహిళలు వాళ్ళు సొంతంగా తయారు చేసుకునే వస్తువుల్ని వేరే ప్లేస్లోకి వెళ్ళి అమ్ముకునే అవకాశాలు లేని వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి ఇలాంటి డోక్రా బజార్ని ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు సేల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారండి. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? ఉంటుందండి. మాకేంటంటే మా ప్రోడక్ట్ ఎక్కువగా జనాలకి తెలుస్తుంది. మేము ఇవి తయారు చేస్తున్నాము, మేము ఇలాంటివి ఇంకా తయారు చేయగలుగుతామనే నమ్మకం జనాలందరికీ వస్తుంది. మరి బిజినెస్ ఎలా ఉంటుంది? చాలా బాగానే ఉందండి. ప్రస్తుతానికి 3 డేసే కాబట్టి మాకు రెగ్యులర్ గానే ఉంటుంది. కమింగ్ డేస్ లో కూడా అవకాశాలు ఇంకా వస్తాయని చూస్తున్నాం. ఈ డోక్రా బజార్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? ఉంది సార్, ఉపయోగం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్నూలు నుంచి వచ్చాం సార్. కర్నూలు జిల్లా దినదేవరపడ గ్రామం. మాది అగరబత్తి ప్రొడక్ట్ సార్. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. రుద్రాక్ష, బిల్వపత్ర, సాంబ్రాణి అన్ని న్యాచురల్ సార్. కోన్స్ ఉంటాయి, కప్స్ ఉంటాయి. ఇక్కడ బిజినెస్ ఎలా ఉందమ్మా? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. అంటే రోజుకి ఎంత అమ్ముతూ ఉంటారు ఇక్కడ? 5,000 6,000 వరకు అమ్ముతాం సార్. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇక్కడ స్టాల్? ఇది 15th నుంచి 26th వరకు అన్నారు. ఈ స్టాల్ ఇలా పెట్టుకున్నారు కదా, మీకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్టాల్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది సార్, ఉపయోగించుకుంటున్నాం కూడా. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంది సార్ ఇట్లా పెట్టించినందుకు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం సార్. సరే, ఇక్కడ డోక్రా బజార్ పెట్టారు. ఈ డోక్రా బజార్ వచ్చి చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బజార్లు చాలా అవసరము. నేచురల్ గా ఉండేటువంటి ఐటమ్స్ తోటి వన్ సైడ్, తర్వాత చేనేత అంటే వాళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి ఉత్పత్తుల వలన ఒక ప్రేమతత్వంతో భగవంతుడు సృష్టించినటువంటి ఈ నేచురల్ గా ఉండేవన్నీ కూడా ఇతరులకి ఆరోగ్యానికి కూడా మంచిగా జరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా ఉపాధులు సంపాదిస్తూ నలుగురికి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. మెషినరీ ద్వారా వచ్చినవి ఏమవుతుందంటే, ఒక పక్క ఉపాధిని కోల్పోతున్న పరిస్థితుల నుంచి మళ్ళా అందరికీ ఉపాధి ఉండే అవకాశాలని అందరికీ తెలియజేయడానికి ఇది ఒక మంచి ప్లేస్. తర్వాత మంచి ఐటమ్స్ కూడాను వీళ్ళు తెస్తున్నవి కూడా అందరికీ ఉపయోగకరంగా, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతోటి, తర్వాత వస్త్రాలకు సంబంధించినటువంటివి న్యాచురల్ గా తయారు చేసిన ఆ వస్త్రాలు అవ్వచ్చు. ఆ తర్వాత మనకి అప్పుడు తప్ప ఎప్పుడు దొరకకుండా ఉండే ఐటమ్స్ కూడా ఈ ప్లేస్ లో దొరికే అవకాశాలు అన్ని రకాలుగా మేలు చేస్తున్నాయి. ఇలాంటి వాటిని మనం అందరం ప్రోత్సహించాలని నా యొక్క అభిప్రాయం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా. ఓకే. అదే ఈ డోక్రా బజార్ లో మీరు స్టాల్ పెట్టుకున్నారు కదా, ఏం వ్యాపారం పెడుతున్నారు? పచ్చళ్ళు, ఫుడ్ ఐటమ్, కారపళ్ళు, పిండి వంటలు అన్ని చేస్తున్నాం. మరి ఈ డోక్రా బజార్ స్టాల్ పెట్టారు కదా, మీకు ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఫుడ్ కానీ, వంటకు కానీ, అకామిడేషన్ అంతా చాలా బాగుంటుంది. నేను సొంతంగా తయారు చేసినాయి, మీ వీళ్ళ దగ్గర సొంతంగా తయారు చేసినాయి. అక్కడ 10 రోజులు సర్సు DRDA, అక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు బాగా పెట్టిస్తున్నారు. ఎగ్జిబిషన్ ఆడవాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు. అంటే మీకు దీనివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంది, చాలా ఉపయోగం. ఆయన మీ వల్ల చాలా పైకి వస్తున్నాం. పిల్లల్ని చదివించుకోవటం కానీ అన్ని బాగా జరుగుతున్నాయి, శుభ్రంగా జరుగుతుంది. మాకు ఇట్లాంటివి ఇంకా పెట్టిస్తే 10 రోజులు. మన విజయనగరం పెట్టాం సార్, బాగుంది. ఇక్కడ విశాఖపట్నం, హైదరాబాద్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం సార్. సార్ని అడగాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని. బాగానే ఉంది కదా? బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు. వంటకి రూమ్ 4 కార్కి బెడ్లు బాగా వేశారు. చాలా ఎక్కడ కూడా జరగదు, ఇట్లా బాగా జరిగింది. రోజుకి ఎంత సంపాదిస్తారు ఈ డోక్రా బజార్ లో? అంటే మన ఐటమ్ ను బట్టి సార్, కొనేవాళ్ళు ఉంటారు. మేము 3 లక్షలు తెస్తాం సార్. వెళ్ళిపోయేటప్పుడు అమ్మేసుకుని వెళ్తున్నాం. మన విజయనగరం అమ్మేం, బాగుంది. ఇప్పుడు కూడా అలాగే అయిపోతాయి అని అనుకుంటున్నాం సార్. హ్యాపీ అండి. 10 రోజులకే అమ్ముకుంటున్నాం కదా. ఇళ్ళ దగ్గర ఉంటే ఏముంటుందో, ఉపాధి గదని పెట్టుకున్నా చాకరీ చేయాలి. ఇది కష్టపడితే ఒక ఇంటికాడ ఒక 20 రోజులు కష్టపడతాం, తర్వాత తెచ్చి అమ్ముకుంటున్నాం 10 రోజుల్లో. అలా సార్. డోక్రా బజార్ వల్ల ఉపయోగం ఏంటండి అసలు? చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు జిమ్మి. శారదా వ్యాలీ డెవలప్మెంట్ ఒక NGO. ఈ డోక్రా బజార్ మేము గత 10 సంవత్సరాల కాలం నుండి మేము పాల్గొంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ యొక్క ప్రోత్సాహానికి ఆయనకి ధన్యవాదాలు. ఎందువల్లంటే మహిళలు, రైతు ఉత్పత్తుల సంఘాలు వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి, వైజాగ్ కన్స్యూమర్స్ ని లింక్ చేయడానికి ఒక సదావకాశం. సో ఆయన మరొకసారి వందనాలు. మరి ఇక్కడ చూడండి, సుసాగు చిరుధాన్య చెల్లెల సంఘం అనేది పెదబయలు నుంచి వచ్చింది, ఏసార్ జిల్లా. వాళ్ళ ఉత్పత్తులు ఇవన్నీ, వాళ్ళ యొక్క గంటెలు, బియ్యం ఇవన్నీ చూసుకొని వాళ్ళకి
వాళ్ళకి ఈ జనాలకి మిల్లెట్స్ ప్రమోట్ చేస్తున్నారు. చిరుధాన్య చెల్లెలందరూ కూడా మిల్లెట్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిరుధాన్య చెల్లెలు మొత్తం FPOలు వారు 5 ఇచ్చారు ఇప్పుడు మనకి ఇక్కడ. అయితే వీళ్ళతో పాటు లోకల్ స్థానిక మహిళలు, ఖద్దరు, ఖాదీ వీటి కూడా అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఉపయోగంగా మేము నమ్ముతున్నాము. ఈ చక్కని అవకాశం అందరికీ ఉండాలని చంద్రబాబు నాయుడు మా తరపున వందనాలు. మేడం, అదే ఈ డోక్రా బజార్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం కొన్నారు? చాలా ఐటమ్స్ కొన్నామండి. ఇప్పుడే కాదు, విశాఖపట్నంలో ఎప్పుడైతే డ్వాక్రా బజార్ పెట్టారో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ తర్వాత కానీ ప్రతి సంవత్సరం మేము వస్తామండి. దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. 3-4 టైమ్స్ విజిట్ చేస్తాం మేము. చాలా ఐటమ్స్ కొన్నాం. సారీస్ కూడా చాలా బాగున్నాయి. పచ్చళ్ళు అవన్నీ చాలా బాగున్నాయి. హోమ్ మేడ్స్ అన్ని. ఎప్పుడు వస్తాం, ఫ్యామిలీతో వస్తుంటాం. యూనివర్సిటీలోని మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాం. మేము ఎవ్రీ టైం విజిట్ చేస్తాం మేము.